3వ ఎపిసోడ్. నీవు చాలా మూర్ఖత్వంలో ఉన్నావు పద్మ. జీవితం అంటే ఆడంబరాలు అనుభవించడం మాత్రమే కాదు. అవునవును, తినడానికి తిండి ఉన్నా పస్తులుండమని కాదు. ఎదుటి మనిషి పస్తులుండగా పరమాన్నం తినే హక్కు మనకు లేదు. ఈ సమానత్వం అనేది జీవితంలో సాధించడానికి ఏమాత్రం వీలు లేదని పుస్తకాల్లో చదువుకోవడానికి బాగుంటుంది. దేశంలో కొన్ని కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నారు. మనకున్న కొద్ది సంపద ఎంతోమందికి పంచగలం. పక్కవాడికి పంచగలిగితే చాలు. అప్పుడు మనం పస్తులుండాలి. కష్టపడేవాడు ఎప్పుడూ పస్తులుండడు. మండిపడింది పద్మిని. ఏమిటి మీ వాదన? మన పెద్దలు ఎంతో కష్టపడి సంపద కూడబెట్టి ఉంటారు. మళ్ళీ అదంతా నలుగురికి పప్పులా పంచిపెట్టి తినడానికి మళ్ళీ కష్టపడాలా మనం? ఇలా కష్టపడి సంపాదిస్తూ పంచిపెడుతూ మళ్ళీ సంపాదిస్తూ మళ్ళీ పంచిపెడుతూ దానికి అసలు అంతమే లేదా? ఈ మాత్రానికి ఎందుకు సంపాదించాలి? శ్రమించడం శరీర ధర్మం. మనకున్నది నలుగురికి పంచడం మానవ ధర్మం. ఈ నవలల్లో డైలాగులు వల్లించకండి, నాకు ఒళ్ళు మంట నెట్టూరుస్తూ అన్నాడు హరి. నా విషయంలో నీకు ఒళ్ళు మండని అంశం ఏదైనా ఉందా? క్షణంలో పద్మిని మొహంలోని కోపఛాయలు మాయమయ్యాయి. నవ్వుతూ అంది, ఎందుకు లేదు? ఆశ్చర్యపోయినట్టు చూశాడు హరి. ఉందా? ఏమిటది? నాకు భర్త కాగలిగిన మీ అదృష్టం. హరి కూడా నవ్వాడు. నాకంటే ముందుగా నా అదృష్టాన్ని గుర్తించిన నీకు నా ధన్యవాదాలు అన్నాడు కొంటగా. సర్రున్న కోపం వచ్చింది పద్మినికి. ఏదో పొరపాటు సామెత చెప్పినట్టు నా విలువ మీకు, మీలాంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? మీకు తెలిసిందల్లా అంట్లు తోమే వాళ్ళ పనితనం. శ్రీహరి ఏం మానలేదు. ఆభిజాత్యాన్ని చూసుకొని అహం పెట్టుకోవడం కంటే అంట్లు తోమడంలో ప్రావీణ్యత అనే ఇండివిజువాలిటీ కలిగి ఉండడం గొప్ప విశేషమే పద్మిని అనుకున్నాడు మనసులో. మౌనంగా లేచి బయటికి వెళ్ళడానికి బట్టలు వేసుకోసాగాడు. ఇదిగో, మీరు మాట మార్చి వెళ్తున్నట్టు కాదు. ఆ జయంతి విషయం ఏదో తేల్చి వెళ్ళండి అంది పద్మిని. తనను కాదన్నట్టు జోళ్లు వేసుకొని గుమ్మం వైపు నడిచాడు హరి. ఒక్క అంగలో మంచం దిగి వచ్చి భర్త కాలర్ వెనక నుండి పట్టుకుంది పద్మిని. నేను మాట్లాడుతుంటే పలక్కుండా వెళ్తారేమిటి? నేనంటే అంత లక్ష్యం లేదన్నమాట. వెన్ను తిరగలేదు హరి. మెడ మాత్రం తిప్పి అన్నాడు, చూడు, నా మీద అధికారం చూపే హక్కు నీకు లేదని నేను అన్ను. కానీ దాన్ని అందంగా చూపడం నేర్చుకో, ఇంత మొరటుగా కాదు. కాలర్ మీది పద్మిని చేయి వదిలైంది. హరి ముందుగా సాగిపోయాడు. కాళ్ళు నేలకేసి దబదబా బాదుకుంటూ మంచం మీద వెళ్ళి పడింది పద్మిని. మర్నాడు ఉదయమై ప్రయాణమై పుట్టింటికి వెళ్ళిపోయింది పద్మిని. క్రికెట్ మ్యాచ్కు బొంబాయి వెళ్ళిన మన్మోహన్ ఆ రోజే తిరిగొచ్చాడు. రాగానే స్నానం చేసి బడలిక తీర్చుకొని ఫ్రెష్గా తయారై బయటికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. కిందకి దిగొచ్చాడు. అతను ఇంకా మెట్ల మధ్యలో ఉండగానే హాల్లో ఫోన్ మోగింది. చకచకా మెట్లు దిగి రిసీవర్ ఎత్తి తీసుకున్నాడు. పద్మిని తండ్రిగారు చేసిన ట్రంకాలది. మన్మోహన్ స్వరం వినగానే ఆయన అన్నారు, ఏమిటయ్యా అల్లుడు ఇది? ప్లాస్టిక్ పువ్వు కోసం పారిజాతాన్ని పారవేసుకోవడం ఏమైనా తెలివైన పనేనా? ఆ అమ్మాయి ఎంత బాధపడితే ఇలా అర్ధంతరంగా వచ్చేస్తుంది? నీకు మీ వాళ్ళకి అంత ఇష్టమైతే నెమ్మదిగా నచ్చజెప్పుకోవాలే కానీ ఇంటి కోడల్ని, నిండు గర్భవతిని అవమానించి పంపిస్తారా? ఇదేమైనా న్యాయమా? మన్మోహన్కి ఏమీ అర్థం కాలేదు. మీరు అనేదేమిటో నాకేం అర్థం కావడం లేదు మామగారు, దయచేసి వివరంగా చెప్పండి అన్నాడు. బాగుంది అల్లుడు, కథంతా నడిపి ఇప్పుడు నాకేమీ తెలియదంటే నమ్మమంటావా? ఏదో మీ కుటుంబానికి కోడలైంది కాబట్టి మీ కుటుంబం మీద ఉన్న అభిమానంతో జయంతి లాంటి దిక్కు మొక్కు చదువు సంస్కారం లేని పిల్ల తన మరిదికి జీవిత భాగస్వామి అవుతోంది అంటే మనసొప్పక తన అసమ్మతిని తెలిపినంత మాత్రాన. ఇక వినలేదు మన్మోహన్. రిసీవర్ డబ్బున క్రెడిట్ చేసి అమ్మా అమ్మా అంటూ కేకలేస్తూ తల్లి గది వైపు పరిగెత్తాడు. జరిగిన విషయం తెలిసి విజయ్ గర్వంతో కాన్పు అయిన నెల లోపలే తిరిగి వచ్చింది పద్మిని. పద్మిని చూపుల్ని తట్టుకోవడం ఈసారి మరీ కష్టంగా ఉంది జయంతికి. ఇదివరకు గతిలేక తమ ఇంట్లో పడి ఉన్న మనిషిలా చూసేది. ఇప్పుడు అమ్మ నీ దురాశ కాలిపోను, ఎంతటి జానమే అయినా ఏమైందిలే, నీలాంటి కుక్కకు సింహాసనం అబ్బుతుందా? నీవు కోరినంత మాత్రాన అన్న భావం ఆ చూపులో నిండి ఉంటుంది. జయంతికి పరిస్థితి ప్రాణ సంకటంగా తయారైంది. అనుకున్నది ఒకటి, అయినది మరొకటి. మరిప్పుడు తను ఇక్కడ ఉండగలదా?
ఇక్కడుండిన ఉద్దేశం నెరవేరినప్పుడు ఇంకా ఉండడం మొండిగా పడి ఉండడమే అవుతుంది. మరి వెళ్ళిపోవాలా? అనుకున్నది జరగకపోయినంత మాత్రాన వెంటనే వెళ్ళిపోవడం తన ఆగ్రహంగా భావించబడుతుందేమో. జయంతి ఎటూ తేల్చుకోలేకపోయింది. గీత పుట్టినరోజు సందర్భంగా ఏవో వస్తువులు కొనడానికి గీత, జయంతి షాపింగ్కి బయలుదేరారు. చీకటి పడ్డానికి ఇంకా చాలా సమయం ఉండడం వల్ల నెమ్మదిగా నడుస్తూనే వచ్చారు. హఠాత్తుగా అడిగింది గీత, జయంతి, నీవు ఈరోజు ఎంత అందంగా ఉన్నావో కదా, మను అన్నయ్య ఎందుకు వద్దంటాడంటావు? ఈ ప్రసక్తి గీత ఇలా తీసుకురావడం జయంతికి ఏమాత్రం నచ్చలేదు. కానీ ఆ ప్రసక్తి తేకు అని విషయంలో తనకేదో నిరాశ కలిగినట్టు బయటపడడం కూడా జయంతికి ఇష్టం లేదు. అందుకే ఆ విషయం తనకు పెద్ద ఆసక్తి లేనట్టుగా రోడ్డుకి ఇరుపక్కలా ఉన్న షాపుల్లోకి దీక్షగా చూస్తూ, వివాహానికి అందం ఒకటే ఆలంబన కాదు అంది. అందం విషయం పక్కనుంచు, అన్నయ్య అసంతృప్తి పడ్డానికి నీలో లోటేమీ లేదు కదా అంది గీత. ఎందుకు లేదు? మీ అన్నయ్య అమితంగా ఇష్టపడే క్రికెట్ గురించి నాకేమీ తెలియదు. అంతేకాదు, చదువులో, సంస్కారంలో, ఆస్తిలో, అంతస్తులో దేనిలోనూ నేను సాటి రాను. చిరునవ్వు నవ్వింది జయంతి. అయితే నేను ఒకటి అడుగుతాను, ఏమీ అనుకోవు కదా? అడుగు, కుతూహలంగా చూసింది జయంతి. దేనిలోనూ సాటి రాను అన్నావు కదా, మరి ఎలా ముందుకొచ్చావు? ఎప్పుడు మాకెంత బాధ? సిన్సియర్గా బాధపడుతూ అంది గీత. ముందుగా చివరి విషయం చెప్పని, నీవన్నట్టు నాకేం బాధలేదు. ఎందుకంటే మీ మను అన్నయ్యను నేనేమీ ప్రేమించలేదు. అతనే కావాలని తహతహలాడిపోలేదు. మామయ్య తీసుకొస్తే వచ్చాను. ఇక సాటిరాని విషయం అంటావా? చదువు, సంస్కారం, ఆస్తి, అంతస్తు ఇలాంటివి వివాహానికి అంత ప్రతిబంధకాలు అవుతాయో, ఒక్కొక్కసారి ఇలాంటి ఏ శక్తి వివాహానికి అడ్డంకి కాలేదు. ఆ ఉద్దేశంతోనే నేను ఇక్కడికి వచ్చాను. అంటే మీ మను అన్నయ్యకు నా విషయం పూర్తిగా తెలుసని, అతనికి ఇష్టమేనని భావించి వచ్చాను. అతనికి నా విషయం గురించి ఏమీ తెలియదని, నేనంటే ఆసక్తి లేదని ఇప్పుడు తెలిసింది. మీ అన్నయ్య మంచి పనే చేశాడు. మొహమాటంతో ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం విషయాన్ని అటుంచి ఇష్టం ఉన్నట్టు నటించడం అంత మూర్ఖత్వం మరొకట్లేదు. ఈ విషయంలో మీ అన్నయ్య నాకెంతో నచ్చాడు. నాకు మాత్రం నచ్చలేదు. పెదవి విరుస్తూ అంది గీత. ఏం గీత? గీత వైపు చూస్తూ అంది జయంతి. ఆస్తి, అంతస్తు పక్కనుంచు. ఎక్కువగా చదువుకోలేదని చెప్తావు, కానీ నీకు తెలిసిన విషయాలు పెద్దన్నయ్య కూడా తెలియవు అని అనిపిస్తుంది. ఇక సంస్కారం అంటావా? నిన్ను చూశాకే సంస్కారానికి అర్థం తెలిసింది నాకు. నిజంగా నేను మగాడిని అంటే నేను నిన్నే పెళ్ళాడు ఉందును. కిలకలా నవ్వుతూ అంది గీత. జయంతి కూడా నవ్వుతూ కొంటే అంది. అంతలో వాళ్ళ పక్కన ఒక కారు వచ్చి ఆగింది. కారులోకి చూసి గీత వదినా అంటూ సంతోషంగా కేకపెట్టింది. షాపింగ్కా? జయంతిని ఓరగా చూస్తూ అంది పద్మిని. అవునన్నట్టు తల ఊగించింది గీత. నడుచుకుంటూ రావడం ఎందుకు? నాకు చెప్తే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళంగా. రా, కారెక్కు, చిరాగ్గా అంటూ డోర్ తెరిచి పట్టుకుంది పద్మిని. గీత కారెక్కి పద్మిని వైపు జరుగుతూ రాజయంతి అంది. జయంతి తన కారు ఎక్కడం ఇష్టం లేని దానిలాగా, మనమే దిగుదాం పదా, ఎటు షాపింగ్ చేసుకోవాలిగా అంటూ కాస్త దూరంలో కారు పార్క్ చేసి దిగింది పద్మిని. ముగ్గురు బట్టల షాపులకేసి నడిచారు. పద్మిని, గీత కావలసిన బట్టలు తీసుకున్నారు. గీత జయంతిని తీసుకోమంది, కానీ జయంతి మౌనంగా తిరస్కరించింది. బట్టలన్నీ అట్టపెట్టెల్లో ప్యాక్ చేస్తున్నారు. అంతలో గీత ఆ షాప్ పక్కనున్న ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళి వ్యానిటీ బ్యాగులు చూసి వద్దామని వెళ్ళింది. పద్మిని షాప్ కౌంటర్లో డబ్బులు ఇస్తూ, జయంతి ఈ పెట్టెలు తీసుకో అంది. షాప్ అతను మా కుర్రాడు తెస్తాడులేండమ్మా అన్నాడు వినయంగా. పర్వాలేదు, థ్యాంక్స్ అంది పద్మిని. సందిట్లో పట్టినన్ని పెట్టెలు అతి కష్టం మీద పేర్చుకుంది పద్మిని. వెనక బయలుదేరింది జయంతి. బట్టలకు రాగానే జయంతిని చూసి, గీత, అరే నువ్వు తెస్తున్నావేంటి? సర్లే, నాకు 2 ఇవ్వు అంది. మనం బ్యాగ్స్ చూద్దాం. జయంతి, ఈ ప్యాకెట్లు తీసుకెళ్లి కారులో పెట్టు అంది పద్మిని. అప్పుడే ట్యూటోరియల్ కాలేజీ నుంచి అటువైపుగా వస్తున్న హరికళ్ళలో పడింది ఆ దృశ్యమంతా. ఒక చివరిగా సైకిల్ ఆపుకొని మౌనంగా చూడసాగాడు. పద్మినిపై అతనికి పట్టరాని కోపం వచ్చింది. ప్యాకెట్లు కాళ్ళలో పెట్టి మళ్ళీ గీత వాళ్ళ దగ్గరకు వచ్చింది జయంతి. అంతలో పద్మిని మంచి ఖరీదైన బ్యాగ్ సెలెక్ట్ చేసి ఉంచింది. జయంతి రాగానే ఊపుతూ, ఈ బ్యాగ్ బాగుంది కదూ, గీత బర్త్డేకు నా ప్రజెంటేషన్
అన్నట్టు నువ్వేమి ఇవ్వవా అంది అతి సాధారణంగా అన్నట్టుగా. పద్మిని ఊహించినట్టుగా జయంతి మొహం మాడిపోలేదు. చిన్నగా నవ్వుతూ ఇస్తాను అంది. మరైతే తీసుకో అంది పద్మిని. తీసుకున్నాను, ఇంట్లో ఉంది. అమ్మ దొంగ, నాకు చెప్పనే లేదు అంది గీత. నవ్వి ఊరుకుంది జయంతి. ముగ్గురు మళ్ళీ కారుకేసి నడిచారు. పద్మిని స్టీరింగ్ ముందు కూర్చుని ఇంజన్ స్టార్ట్ చేసింది. గీత అటువైపు నుండి వచ్చి కారెక్కి జయంతి కోసం స్థలం వదులుతూ పద్మిని వైపు జరిగింది. ఇంతలో హఠాత్తుగా కారు కదిలింది. గీత, జయంతి వదినా, జయంతి ఆ కంగారుగా అంటుండగానే కారు ముందుకు దూసుకుపోయింది. నిశ్చేష్టురాలై నిలబడిపోయింది జయంతి. వీళ్ల వైపే చూస్తూ నిలబడ్డ హరి కూడా తీక్షణంగా క్షణంలో జరిగిపోయిన దానికి తెల్లబోయాడు. తెల్లగా పాలిపోయిన ముఖంతో చేష్టలు ఉడిగి నిలబడిపోయిన జయంతిని చూస్తే తనకి జాలేసింది. దగ్గరకు వచ్చి నిలబడిన హరిని చూసి ఉలిక్కిపడింది జయంతి. ఇక్కడ నిలబడ్డామే జయంతి అని అడిగాడు హరి. ఒక్క క్షణం తడబడి చెప్పింది జయంతి. గీత నేను షాపింగ్కి వచ్చాం, ఈ రెస్ట్లో విడిపోయాం. భారంగా నెట్టూడ్చాడు హరి. ఇంటికి వెళ్దామా అన్నాడు. గీత కోసం చూద్దామని అనలేదు జయంతి. హరి పిలిచిన టాక్సీలో మౌనంగా ఎక్కి కూర్చుంది. ఇంటికి వచ్చేదాకా హరి ఏం మాట్లాడలేదు. టాక్సీ దిగబోతూ అన్నాడు. పద్మిని తరఫున నేను క్షమార్పణలు అడుగుతున్నాను జయంతి, దయచేసి క్షమించు. నిర్వేణ్యురాలైంది జయంతి. ఆ రాత్రి ఆలస్యంగా గదిలోకి వచ్చాడు హరి. తగు పెట్టుకోవడానికి తయారుగా ఉన్నట్లు మంచం మధ్యన కాళ్లకు చేతులు చుట్టి కూర్చునుంది పద్మిని. పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుంటూ అడిగాడు, ఇంకా నిద్రపోలేదా? ఏ, నిద్రపోయి ఉండాలనే ఇంత ఆలస్యంగా వచ్చారా? దిద్దవలసిన పేపర్లు చాలా ఉన్నాయి. నీకు నిద్ర భంగమని నా గదిలోనే ఉండిపోయాను. కూజాలోని నీళ్లు వంపుకుంటూ అన్నాడు హరి. వ్యంగ్యంగా నవ్వింది పద్మిని. భార్య నిద్రపోయేదాకా శబ్దం చేయకుండా దూరంగా ఉండిపోవడమే కాబోలు భర్త బాధ్యత. చురుగ్గా చూశాడు హరి. భర్త బాధ్యత ఏంటో గుర్తు చేయవలసిన అర్భకుణ్ణి కాను, కానీ పడగదిలోకి వచ్చిన భర్తను చూసి పరవశించిపోయే మామూలు భార్యవు కాదు కదా నీవు. రసికత్వం లేని మగాన్ని చూసి భార్య అయితే మాత్రం పరవశించాలని ఎక్కడుంది? ఈసడింపుగా అంది పద్మిని. చర్నాకోల్తో దెబ్బతిన్న వాళ్లాగా నెబ్బెరపోయాడు హరి. అతనికి అహం దెబ్బతింది. ఎంత రసికత్వం ఉన్నవాడైనా గొంగళి పురుగుతో సరసమాడడు అని అన్నాడు. అప్పరి కాళిలాగా లేచింది పద్మిని. ఏంటి, నేను గొంగళి పురుగునా? ఆమె ఏమైనా సీతాకొక్క చిలక? టాక్సీలో ఎక్కించుకొని మరీ తిరిగారు. హరిముఖంలో రక్తం పొంగుకొచ్చింది. కళ్ళు ఎర్రబారాయి, పిడికిళ్ళు బిగుసుకున్నాయి. బలవంతాన్న ఆవేశాన్ని అణుచుకున్నాడు. చూడు, నీలో సభ్యత, సంస్కారం, మాట్లాడడమైన నేర్పని మీ వాళ్ళకంటే ఆ అమ్మాయి ఎంతో సంస్కారవంతురాలు. భర్త తప్పులు చేస్తూ ఉండడం, మీరు చెప్పే ప్రతి అడ్డమైన మాటలు నేను వినడమా సంస్కారం అంటే? తప్పప్పుల గురించి ఎత్తకు, శుద్ధ దండగా. అవన్నీ నీకే ఎక్కువ తెలుస్తాయి అన్నాడు హరి. అసలు ముందు చెప్పండి, ఆ జయంతిని టాక్సీలో ఎక్కించుకు రావడంలో మీ ఉద్దేశం? కళ్ళ మీద నుండి చేయిదీసి పద్మినికేసి తీవ్రంగా చూశాడు. కొత్త అమ్మాయిని నీవు నడి రోడ్డు మీద వదిలి రావడంలో నీ ఉద్దేశం? ఆమె మాటలు పూర్తి కానేలేదు. ఏం, అది వదిలి వచ్చానని అది చెప్పగానే మీరు దాన్ని ఎక్కించుకొని వచ్చారా? ఆవేశంగా చూశాడు హరి. విసురుగా పక్కమించి లేచి గుమ్మం వైపు నడిచాడు. నీకెంతో సంపదలు ఉండొచ్చు, కానీ సంస్కారం అనేది ఆ అమ్మాయికి ఎంతో ఉంది. అదే ఎన్నో సంపదల కన్నా విలువైంది. నా భార్య సంస్కారం ఎలాంటిదైనా నేను నీ తరఫున అమ్మాయికి మన్నింపు వేడుకున్నాను. ఆ అమ్మాయి కనీసం నువ్వు ఆ అమ్మాయిని వదిలి వెళ్ళిపోయారు అని కూడా చెప్పలేదు. కేవలం తప్పిపోయాము, వాళ్ళు షాపింగ్లో ఎక్కడో ఉన్నారు అని మాత్రమే అంది. అది ఆమె సంస్కారం. ఆ రోజే గీత పుట్టినరోజు. అందరిలోకి చిన్నది కావడం, ఒక్కటే ఆడపిల్ల కావడం, ఆ అమ్మాయి ఎలా పెరుగుతోందో అలా సంసారం పెరగడం, ఈ కారణాల వల్ల కూతురి పుట్టినరోజు వేడుక కాస్త ఆడంబరంగానే జరుపుతారు రఘునాథరావు గారు. ఆ రోజు కూడా యథావిధిగా చాలామంది ఆహుతులు వచ్చారు. తోటలోనే అక్కడక్కడ కుర్చీలు, టేబుల్స్ వేసి డిన్నర్కి అరేంజ్ చేశారు. డిన్నర్ తీసుకుంటూనే లలిత సంగీతం, మిమిక్రీ లాంటి ఏర్పాట్లు చేశారు. చూడ్డానికి చాలా అనువుగా తోటలోనే చిన్న డయాస్ అరేంజ్ చేశారు. ఇంటి ఎలివేషన్కు, చెట్లకు అలంకరించిన రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆ ప్రదేశం అంతా పట్టపగల్లా ఉంది. కార్యక్రమం అంతా గీత స్నేహితులు,
పద్మిని నిర్వహిస్తున్నారు. అతిథులకు వచ్చే వరకు అన్ని పనులు చూసుకుంటున్న జయంతి ఆ తర్వాత ఓ మూలగా వెళ్ళి కూర్చుంది. డయాస్ మీద కార్యక్రమంలో వేలు పెట్టే సాహసం చేయలేదు. ఎందుకంటే అక్కడ పద్మిని ఉంది. అతిథుల్ని ఆహ్వానించే పని తీసుకున్న సుమిత్రమ్మ, రఘునాథరావు గారు వాళ్లతో పాటే వచ్చి కుర్చీలో ఆసీనులయ్యారు. గీత బర్త్డే కేక్ కట్ చేయడం ముగిసింది. ఇక జరగబోయే కార్యక్రమం కోసం స్టేజ్ క్లియర్ చేయవలసి ఉంది. అందుకని గీత లేవబోగా పద్మిని వారించి మైక్ ముందుకు వచ్చి నిలబడింది. న్యూస్ పేపర్లో వీలైనంత అందంగా ప్యాక్ చేసిన చిన్న ప్యాకెట్ పట్టుకుని మూలగా ఉన్న కుర్చీలో ఒదిగి కూర్చున్న జయంతిని పద్మిని చాలాసేపటి నుంచి గమనిస్తూనే ఉంది. ఎవరూ లేకుండా చూసి దాన్ని గీత చేతిలో పెట్టాలని జయంతి ఉద్దేశం. అయితే ఆ బహుమతి ఏంటో నలుగురిలో బయటపెట్టి జయంతి చిన్నబోయేలాగా చేయాలని పద్మినిలో ఒక క్రూరమైన ఆలోచన మొలకెత్తింది. ఆమెకు తెలుసు అదేదో చవక రకం వస్తువే ఉంటుందని. మైక్ ముందు నిలబడ్డ పద్మిని జయంతి వైపు చూస్తూ, ఇప్పుడు జయంతి ఒక అపురూపమైన బహుమతిని గీతకు అందజేస్తుంది అంది. పద్మిని ఏది చెప్తుందా అని శ్రద్ధగా వింటున్న జయంతి ఉలిక్కిపడింది. చేతిలోని ప్యాకెట్ మీద వేళ్లు బిగుసుకున్నాయి. ఇదేదో ముందుగానే అనుకున్న కార్యక్రమంలో అందరూ ఆసక్తిగా చూడసాగారు. జయంతికి లేవక తప్పిందే కాదు. సామాన్యమైన దుస్తుల్లో భుజాల నిండుగా బయట కప్పుకొని బాపు బొమ్మలా స్టేజ్ మీదకి నడిచి వస్తున్న జయంతిని, ఆమె చేతిలోని ప్యాకెట్ని అందరూ విచిత్రంగా చూస్తూ ఉండిపోయారు. డయాస్ మీదకు వచ్చిన జయంతి శుభాకాంక్షలతో ప్యాకెట్ను గీతకు అందజేసింది. గీత చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్పింది. పద్మిని అంతటితో ఊరుకోలేదు. గీత చేతిలోని ప్యాకెట్ను అందుకుని ఆహుతుల కేసు చూస్తూ, ఇప్పుడు మీరీ బహుమతిని తిలకించవచ్చు అంటూ ప్యాకెట్ ఓపెన్ చేసింది. అందులో వస్తువును చూడగానే అతిథులందరూ హర్షధ్వనాలు చేయడం, పద్మిని మొహం వెలబొల్లబోవడం చూసిన హరి లోపల నవ్వుకోకుండా ఉండలేకపోయాడు. జయంతి తనతో పాటు తన పాత ట్రంకు పెట్టెలో తెచ్చుకున్న 3 కోతుల బొమ్మ అది. డబ్బుతో తప్ప వస్తువుని విలువ కట్టలేని ఈ ఖరీదైన అతిథులకు తన అభిరుచి నచ్చడం, ప్రశంసాపూర్వకంగా హర్షధ్వనాలు చేయడం చూసింది జయంతి. ఆశ్చర్యపోయింది. గీతకు తను విలువైన బహుమతే ఇచ్చాననే సంతృప్తి కలిగింది. పద్మిని నివ్వరపాట్లోంచి క్షణంలో తేరుకుని ఈ ఓటమిని అంగీకరించడానికి ఆమె మనసు సుతరాము అంగీకరించడం లేదు. అతిథుల ఆనందాన్ని తాను పంచుకున్నట్టుగా ముఖానికి చిరునవ్వు పులుముకుని తిరిగింది. ఈ అపురూపమైన కానుక అందజేసిన జయంతే జరగబోయే కార్యక్రమాలను తన తీయని పాటతో ప్రారంభిస్తుంది అంటూ గీత చెయ్యి అందుకొని గబగబా డయాస్ దిగి అతిథుల్లోకి వెళ్ళిపోయింది. జరిగిన దానికి జయంతి స్థాణువే అయింది. ఎందుకు ఈ పద్మినికి తన మీద ఎంత ద్వేషం? ఆమెకు తను చేసిన ద్రోహం ఏమిటి? ఆమె సుఖ సంతోషాలకు తానే విధంగా అడ్డంకి రాలేదే. నిర్వేదంగా నవ్వుకుంది జయంతి. మౌనంగా నిస్తేజంగా నిలబడిపోయిన జయంతిని చూసి పద్మిని మనసు ఆనందంతో గర్వంతో నాట్యం చేసింది. తనకు తెలుసు ఈ జయంతికి ఈ పల్లెటూరి గబ్బిలాయికి పాడడం రాదు. ఏవో లొల్లాయి పదాలు వచ్చినా ఇంతమంది నాగరికుల మధ్య మైక్ ముందు నిలబడి అస్సలు పాడలేదు. బెదురు చూపులతో తడబడే అడుగులతో పరుగున స్టేజ్ దిగి రాబోయే జయంతి కోసం ఎదురు చూస్తోంది పద్మిని. అయితే ఆమె దురాశ అనే మంట మీద నీళ్లను పోస్తూ తీయగా ఆలాపన గాలిలో తేలి వచ్చి పద్మిని కర్ణ పుటాలను సోకింది. పద్మినికి మూర్ఛ వచ్చినంత పనైంది. వెన్నెల, పువ్వులు, పరిమళం, పిల్ల తెమ్మరలు విరబోస్తున్నంత ఆ కమ్మని రాత్రి అప్పుడే మేలుకొని తన సోయగానికి తగిన స్వరాన్ని స్వర్గం నుంచి తెచ్చుకుని ఆలపిస్తున్నట్టుగా తీగలు లాగి సాగదీసింది గానం. ఆ ఘోరాన్ని భరించలేని దానిలాగా చప్పున లేచి ఇంట్లోకి పారిపోయింది పద్మిని. సాయంకాలం జయంతి వంటగదిలో ఉండగా సుమిత్రమ్మ వద్ద నుంచి పిలిపొచ్చింది. జయంతి హాల్లోకి వచ్చేసరికి సుమిత్రమ్మతో పాటు మరొక నూతన వ్యక్తి కూర్చుని ఉన్నాడు. జయంతిని చూడగానే, రారా, ఈయనెవరో తెలుసా? రామ్ బ్రహ్మంగారు, మా జయంతి అంది సుమిత్రమ్మ. జయంతి నమస్కారం చేసింది. రామ్ బ్రహ్మంగారు నమస్కారం, కూర్చో అమ్మా అన్నారు. సుమిత్రమ్మ జయంతిని తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఇదిగో, నీవు శ్రద్ధగా నేర్చుకున్నావంటే త్వరలోనే మాస్టారు తనంతటి దాన్ని చేస్తా అన్నారు. జయంతి అయోమయంగా చూసింది. ఏదమ్మా, ఒక కీర్తన పాడు అన్నారు రామబ్రహ్మంగారు. జయంతి మౌనంగా తల వంచుకుంది. సిగ్గుపడితే ఎలా?
అని రామబ్రహ్మం గారి వైపు తిరిగి, ఆ రోజు ఎంత చక్కగా పాడిందనుకున్నారు, అందరూ ముగ్ధులైపోయారంటే నమ్మండి. జయంతికి ఇంత తీయని గొంతు ఉందని నాకు అప్పటి వరకు తెలియదు. ఆ తీయదనానికి తోడు సంగీత జ్ఞానం కూడా ఉంటే సరస్వతి అనిపించుకుంటుంది అంది సుమిత్రమ్మ. జయంతికి అర్థమైంది. ఇంతవరకు కొంతవరకు నేర్చుకున్నావుగా, మిగిలింది మాస్టర్ దగ్గర నేర్చుకో. ఈరోజు మంచి రోజు అన్నారు మాస్టర్. ఈ పూటే ప్రారంభించు. మాస్టారు, పూజకి ఏమేం సామాగ్రి కావాలంటారు? ఉత్సాహంగా అడిగింది సుమిత్రమ్మ గారు. జయంతి గాబరా పడిపోయింది. నసిగినట్టుగా అంది, అత్తయ్య, నాకు ఇష్టం లేదు అత్తయ్య. శ్రోతలు ఇద్దరూ తెల్లబోయారు. కసిరినట్టుగా వెంటనే అంది సుమిత్రమ్మ. ఎందుకు? ఎందుకేమిటి? మౌనం వహించింది జయంతి. సంగీతం అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? ముఖ్యంగా కొంత పరిజ్ఞానం ఉన్నవాళ్ళు. వేరే ఏదైనా కారణమో ఇబ్బందిగా ఉందా అమ్మా అన్నారు రామబ్రహ్మం గారు. సంగీతం అంటే ఇష్టం లేదని చెప్పి ఆయన అభిప్రాయాన్ని, సంగీతాన్ని కూడా అవమానించాలని అనిపించలేదు జయంతికి. పైగా సంగీతం అంటే తనకు ప్రాణం. సంగీతం అంటే ఇష్టమేనండి, కానీ ఇప్పుడు నేర్చుకోవాలని లేదు అంది తల వంచుకొని. ఇప్పుడు ఇష్టం లేకపోవడానికి నీకు ఇప్పుడు తల మొలకలోగా ఉన్న పనులే ఉన్నాయి. నీకు ఇష్టమైనప్పుడు మంచి మాస్టర్ దొరకడం కష్టం. ఇప్పుడే నేర్చుకో అంది సుమిత్రమ్మ. మళ్ళీ మౌనం ఆశ్రయించింది జయంతి. పోనీలేండమ్మా, నిదానంగానే ఆలోచించుకొని తొందర ఏముంది? ఇలాంటి విషయాలు మనస్ఫూర్తిగా ప్రారంభించాలి. బలవంతపు బ్రాహ్మణ్యం పనికిరాదు అన్నారు రామబ్రహ్మం గారు. కృతజ్ఞతగా చూసింది జయంతి. ఇది గమనించిన సుమిత్రమ్మ బరువుగా నెట్టూర్చింది. ఆమెకి ఆశ్చర్యంగా ఉంటుంది. జయంతి పెద్దలంటే భయభక్తులు, వినయంతో మెలుగుతుంది. అయినా ఇష్టాల విషయానికి వచ్చినప్పుడు చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఏదో రకంగా తన ఇష్టాన్ని వెల్లడిస్తుంది. సరేలేండి మాస్టారు, మీకు మళ్ళీ కబురు చేస్తాను అంది. రామబ్రహ్మం సెలవు తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పు, అసలు కారణం ఏంటి? జయంతి చాలాసేపు మాట్లాడలేదు. మన్మోహన్కు కాబోయే భార్యగా తాను ఇక్కడికి వచ్చింది. జయంతి లాంటి అనాగరికురాల్ని, అవిద్యావంతురాల్ని, అంతస్తు లేని దాన్ని చేసుకోమని మన్మోహన్ ఖచ్చితంగా చెప్పాడు. ఆ తర్వాత తను ఇక్కడ ఉండడం అనవసరమే అని అనిపించింది. అయితే కేవలం అతని అంగీకారం కోసమే కాచుకుని ఉన్నదానిలాగా అంగీకరించమని వెంటనే వెళ్ళిపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆగిపోయింది. కానీ పద్మిని తన మీద పగబట్టిన దానిలా అడుగడుగున అవమానించాలని ప్రయత్నిస్తోంది. ఈ కుటుంబంలోని ఒక సభ్యురాలికి తన ఉనికి అంత ప్రాణ సంకటంగా ఉన్నప్పుడు ఇంట్లో మొండిగా పడి ఉండడం చాలా అసభ్యంగా ఉంటుంది. తను ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుంది జయంతి. వెళ్ళిపోతున్న తనకు సంగీత పాఠాలు ఎందుకు? నేను మా ఊరు వెళ్ళిపోతాను అత్తయ్య అంది అతి నెమ్మదిగా. ఏంటి? ఏమంటున్నావు? కళ్ళు పెద్దవి చేసి విచిత్రంగా చూసింది సుమిత్రమ్మ. జయంతి ఏమనలేదు. సుమిత్రమ్మ పెట్టే చివాట్ల కోసం ఎదురుచూస్తూ తల వంచుకొని కూర్చుంది. నిమ్మకు నీరెత్తినట్టు మౌనంగా కూర్చున్న జయంతిని చూసి సుమిత్రమ్మ మండిపోయింది. ఆవేశాన్ని బలవంతంగా అణుచుకుంటున్న దానిలా పళ్ళ బిగువను బట్టి, నీకు తెలుసా? నీ ఊరేదో, అసలు నీవెవరో నీకు తెలుసా? ఇంకోసారి మా ఊరు అన్నావంటే. సుమిత్రమ్మ మాటలు పూర్తి కానేలేదు. మెట్లు దబదబా శబ్దమయ్యేలా పద్మిని గబగబా దిగి వచ్చింది. ఆమె చేతిలో సూట్ కేసు ఉంది. ఆమె వెనక హరి కూడా దిగి వచ్చాడు. ఇద్దరూ హాల్లో కూర్చున్న వేళవైపు చూడని కూడా చూడలేదు. బయటికెళ్ళి డ్రైవర్ అని కేకబెట్టింది పద్మిని. ఆ సమయంలో డ్రైవర్ లేడు. రఘునాథరావు గారికి కారు డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోయాడు. బయట ఊళ్ళకు వెళ్ళినప్పుడు తప్ప ఎవరి కారు వాళ్లే డ్రైవ్ చేసుకోవడానికి ఇష్టపడడం వల్ల డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. పద్మిని తన ఇంపాలా కారులో సూట్ కేసు పడేసి స్టీరింగ్ ముందు కూర్చొని స్టార్ట్ చేసింది. చటుక్కున సుమిత్రమ్మ, జయంతి లేచి వరండాలోకి వచ్చారు. హరి పద్మినిని ఏదో బ్రతిమిలాడుతున్నాడు. దిగిరమ్మని ప్రాధేయపడుతున్నాడు, గద్దిస్తున్నాడు. పద్మిని అవేవి వినిపించుకోవడమే లేదు. కారు మూవ్ అయింది. కొన్ని అడుగులు కారుతో పాటే నడుస్తూ పద్మినికి ఏదో చెప్తూనే ఉన్నాడు హరి. ఇక లాభం లేదనుకొని స్పీడ్ పెరిగి కారు డోర్ తెరిచి లోపల కూర్చున్నాడు. కారు రివ్వున ముందుకెళ్ళిపోయింది. అయ్యో, పాప ఇక్కడే ఉండిపోయింది అంది గాబరాగా జయంతి. అప్పుడే లోనుండి ఆయా తీసుకొచ్చిన పాపను చూసి. అహంభావం ఆత్మీయులను పెంచుకోనివ్వదు. పాపను జాలిగా చూస్తూ గొణికింది సుమిత్రమ్మ. జయంతి ఆయా చేతుల్లోంచి పాపను తీసుకుంది.
మరొక 2 గంటల్లో వార్త వచ్చింది. సిటీ నుండి బయలుదేరిన ఒక ఇంపాలా కారు ఊరు శివార్లు దాటిన 2 కిలోమీటర్ల దూరంలో ఘోరమైన యాక్సిడెంట్కి గురి అయింది అని. కథ వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.